అందరికీ నమస్కారం అండి. చాలా మంది కొన్ని ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఎలా 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 ఏం చేయాలని అడుగుతున్నారు. నేను సింపుల్గా చెప్పేస్తాను. అది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను వీడియో రూపంలో. ముందుగా మీ ఏరియాలో రిజర్వేషన్ బీసీకి ఇచ్చారా, ఎస్సీకి ఇచ్చారా, ఎస్టీకి ఇచ్చారా అని చూసుకోండి. నార్మల్గా జనరల్ అయితేనేమో 10,000 కట్టాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 5,000 చాలు పేమెంట్. ఆ ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, ఉన్న వాళ్ళకి 5,000. జనరల్ అయితే ఏ సర్టిఫికేట్ అవసరం లేదు, 10,000 కట్టాలి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే. ఇక నెక్స్ట్ అమ్మా, ఆ వ్యక్తికి 25 సంవత్సరాలు నిండుండాలి. తర్వాత ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఏ ఏరియాలో అయితే నిలబడుతున్నామో ఆ నియోజకవర్గమే ఉండాలి, లేదా బయట నిలబడవచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఓటర్ అయి ఉండాలి, మర్చిపోవద్దు. తర్వాత పోలీస్ కేసులు ఎలాంటివి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా అప్లికేషన్లో రాయాలి. తర్వాత దీనికి సంబంధించి నిలబడే ముందు మనకి గవర్నమెంటు ఎన్నికల కమిషన్ అధికారి అని ఒకరు ఉంటారు. అక్కడికి వెళ్తే మనకి నామినేషన్ పత్రం ఇస్తారు. వాళ్ళు ఒక 2 days ఉందనగా ఇస్తారు. నామినేషన్ 2 daysకి స్టార్ట్ అవుతుందనగా ఇస్తారు నామినేషన్ పత్రాలు. ఆ నామినేషన్ పత్రం తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళ ద్వారా, చాలా తెలిసిన వాళ్ళ ద్వారా, చదువుకున్న వాళ్ళు, సార్లు, లెక్చరర్లు, లాయర్లు, అలాంటి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళ ద్వారా అయితేనే నింపియాలి. ఒక ఫుల్ స్టాప్ కానీ, ఒక కామా కానీ, ఒక ఏ తప్పు చేసినా మన అప్లికేషన్ కొట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి, మన నామినేషన్ కొట్టేస్తారు. లేదా దానికి సంబంధించి బయట అప్లివేట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆడికి పోతే అక్కడ మనకి టైపింగ్ చేసిస్తారు. 2,000, 3,000, 1,000 తీసుకుంటారు వాళ్ళు. టైపింగ్ చేసిస్తారు. మొత్తం అప్లికేషన్ మొత్తం టైప్ చేసి, నామినేషన్ మొత్తం టైప్ చేసి మొత్తం నింపుతారు అన్నమాట. అక్కడ వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. ఇకపోతే నామినేషన్ పత్రంలో మనం ఏం నింపాలి అంటే, మన ఆస్తులు, మన బండ్లు, మన బంగారం, మన ఫ్లాట్లు, ప్రతి ఒక్కటి కూడా ఏ తప్పు లేకుండా ఖచ్చితంగా చెప్పాలి. అవన్నీ కూడా మనం అందులో నమోదు చేయాలి. లేకపోతే కొట్టేసే అవకాశాలు ఉంటాయి నీ నామినేషన్ని. అస్సలు మర్చిపోవద్దు, ఒక్క తప్పు కూడా రాయొద్దు. ఉన్నట్టుగా ఖచ్చితంగా ఇచ్చేయాలి. అవి ఎందుకు ఇస్తున్నాము అంటే, మన ఆస్తి ఎంత ఉంది, ఒకవేళ మనం గెలిస్తే 5 సంవత్సరాలలో ఎంత ఆస్తి సంపాదించుకుంటాము అనే దానికోసం ఇస్తున్నాము అన్నమాట. ఖచ్చితంగా అన్ని ఇవ్వాలి. తప్పిస్తే మాత్రం ఒక్క ఫుల్ స్టాప్ తప్పు అయినా కూడా కొట్టేస్తారు మన నామినేషన్ని. ఎన్నికల కమిషన్ వారు నామినేషన్ ఒక వారం రోజులు ఉంటుంది. తర్వాత నామినేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాత అయితే ఇందులో నామినేషన్ పత్రాలు మనం 1 సెట్ వేసుకోవచ్చు, 2 సెట్లు వేసుకోవచ్చు, 4 సెట్లు వరకు ఎన్ని సెట్లు వేసుకోవచ్చు. ఒకటి తప్పులు పోయినా కూడా ఇంకో దాంట్లో, ఇంకోటి తప్పులు పోయినా ఇంకో దాంట్లో, ఇంకోటి తప్పులు పోయినా ఇంకో దాంట్లో 4 సెట్లు వరకు వేసుకోవచ్చు. 4 సెట్లకు కూడా ఒకటే పేమెంట్. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? తర్వాత కాకపోతే ఎలక్షన్ కమిటీ వారు ఎక్కువసార్లు మీటింగ్ రమ్మంటా ఉంటారు. ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఒక్క మీటింగ్ పోకపోయినా కూడా మన నామినేషన్ క్యాన్సిల్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా వెళ్ళాలి. తర్వాత మనకి సెకండ్ మనం క్యాండిడేట్ని పెట్టుకోవాలి. మన కింద ఒక క్యాండిడేట్ ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళలేకపోయినా కూడా మన బదులు ఆయన వెళ్ళాలి. నేనైతే ఎవరిని పెట్టుకోలేదు, నేనే వెళ్ళాను. ఎన్నికల ప్రక్రియలో పార్టీ పరంగా పోటీ చేసే వాళ్ళకి 2 సంతకాలు పెట్టి సరిపోద్ది. ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా 10 మంది సపోర్ట్ చేయాలి. 10 మంది సపోర్ట్ చేయాలి. వారు అదే నియోజకవర్గం వాళ్ళై ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి రావాలి, సంతకాలు పెట్టాలి. అది మర్చిపోవద్దు. 10 మంది ఇండిపెండెంట్కి. మామూలు వాళ్ళకైతేనో, పార్టీ ఉన్న వాళ్ళకైతేనేమో 2 చాలు. మన నామినేషన్ ఓకే అయిన తర్వాత ప్రచారంలో మనం ఏమి ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా మనం బిల్లులతో సహా జాగ్రత్తగా దాచుకోవాలి. మనకు నామినేషన్ వేసినప్పుడు మన నామినేషన్ ఓకే అయిన తర్వాత మనకు కొన్ని బుక్కులు ఇస్తారు. ఆ బుక్కులలో ఖచ్చితంగా రాయాలి. వాళ్ళు పిలిచే ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ కావాలి.
చాలా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, చాలా చికాకులు కూడా ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇండిపెండెంట్ అయితే మనకి మర్చిపోయి ఇంకోటి, బ్యాంక్ అకౌంట్ కూడా కొత్త అకౌంట్ తీయాలి. కొత్త అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కొత్త అకౌంట్ తీయాలి, మర్చిపోవద్దు. ఆ ఇండిపెండెంట్కి అయితేనేమో మనకి ఇష్టం వచ్చిన గుర్తులు ఇస్తారు. అంటే మనకు కొన్ని గుర్తులు ఇస్తారు, అందులో ఒక 3 సెలెక్ట్ చేసుకోమంటారు నామినేషన్ పత్రంలో. ఇస్తే ఆ గుర్తులలో 3 గుర్తులు ఇస్తే ఆ 3 గుర్తులు మనం అప్పుడు పెట్టుకుంటే అక్కడ అందరూ ఇండిపెండెంట్లకు కూడా డ్రా తీసి మనకి ఏదో ఒక గుర్తిస్తారు. నాకైతే నేను పెట్టుకున్న 3 పోయాయి, కీసిపెట్టించారు లాస్ట్కి మిగిలితే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నిలబడే వాళ్ళు ఇంటి పన్ను, వాటర్ పన్ను, పంపుల పన్ను ఖచ్చితంగా ముందే క్లియర్ చేయాలి. అవన్నీ ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఇక ప్రచారం చేసేటప్పుడు మాత్రం మనం ర్యాలీ తీయాలన్నా, ప్రచారం మీద వెహికల్స్ మనం ఎన్ని బండ్ల మీద ప్రచారం చేస్తున్నామని ప్రతి ఒక్క బండికి, నేనైతే 2 వీలర్ కూడా తీసుకున్నాను. 2 వీలర్కి, 4 వీలర్కి, పెద్ద పెద్ద వీలర్కి అన్నిటికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అన్నిటికి కూడా ర్యాలీలకి అన్నిటికి కూడా కాగితం తీసుకోవాలి, లేకపోతే మనకి బంద్. అంత పర్మిషన్ తీసుకోవాలి, అన్నిటి ప్రకారం చేయాలన్నమాట. నాకు తెలిసింది చెప్పాను. ఇంకా పోతే ఇక అంతే ఫ్రెండ్స్. ప్రచారం అయిపోయిన తర్వాత ఎన్నికల రోజు మనకు కొన్ని ఇస్తారు, ఏజెంట్లు పెట్టుకొని ఇస్తారు ఫామ్స్. ఆ ఏజెంట్ ఫామ్స్ని మనం ఊరికొకరిని పెట్టుకోవచ్చు, ఊరికొకరిని రాసిస్తే ఊరికొకరిని పెట్టుకోవచ్చు. నేనైతే ఏజెంట్లు పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి, సింగిల్గా ఒక్కరినే తిరిగాను, ఒక్కరినే పోరాటం చేశాను, ఒక్కరినే. ఇప్పుడు నాకు 54 ఓట్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అదంతా కూడా మొత్తం గాలి అంతా కూడా కాంగ్రెస్కి వెళ్ళింది. జనసేన వాళ్ళకి రాలేదు ఖమ్మంలో, సిపిఐలకు కూడా రాలేదు, పెద్ద పెద్ద బీజేపీ వాళ్ళకే రాలేదు, నాకేం వస్తాయి. అంత గాలంతా కూడా కాంగ్రెస్కి మళ్ళటం వల్ల ఓట్లు పోయాయి. నాకు 54 ఓట్లు వచ్చాయని చెప్పి నేను సిగ్గుగా ఏం చెప్పుకోవట్లేదు. నెక్స్ట్ ఎంపీకి పోటీ చేద్దాం అనుకుంటున్నాను, ఎంపీకి కూడా పోటీ చేస్తాను. ఇంకా ఎంపీకి అయితే 25,000 కట్టాలి, 25,000 కట్టాలి. మరి అది ఏ క్యాస్ట్ వచ్చిందో చూసుకోవాలి. 25,000 కడితే దాని తర్వాత అది ఎంపీ వ్యవహారం. ఇకపోతే మీరు ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఇన్ని లెక్కలు, రూల్స్ అన్ని తెలుసుకొని ఉండాలి. తర్వాత మర్చిపోవద్దండి, పోలీస్ స్టేషన్లో ఏ కేసులు ఉండొద్దు. కొత్త అకౌంట్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్. తర్వాత ఈ నియోజకవర్గం కూడా ఉండాలి. 10,000 జనరల్ అయితే 10,000, క్యాస్ట్ ఉంటేనేమో 5,000. తర్వాత ఇండిపెండెంట్ అయితేనేమో 10 మంది సపోర్టర్స్ కావాలి. గుర్తు పార్టీ అయితేనేమో 2-3 చాలు. ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ కావాలి. ఏ ప్రచారం చేసినా కూడా పర్మిషన్ తీసుకోవాలి. లేకపోతే నామినేషన్ పత్రం చదువుకున్న వాళ్ళతో నింపియాలి, లేదా టైపింగ్ చేపియాలి. ఏ ఒక్క ఫుల్ స్టాప్ పోయినా, ఏ ఒక్క కామా పోయినా కూడా తీసేస్తారు. అప్డేట్లో మన ఆస్తులు మొత్తం కూడా కరెక్ట్గా ఇచ్చేయాలి, ఏ రాంగ్ ఇవ్వద్దు. తెలిసినంతవరకు చెప్పాను. ఇంకేమైనా మర్చిపోతే తర్వాత చెప్తాను. కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. బాయ్.